ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. నిధి పోర్టల్లో ఆగస్టు నెలకు సంబంధించిన జీతాల బిల్లులు సబ్మిట్ చేయుటకు నేడే అనగా 25/8/2024 చివరి తేదీ. ఈ నెలకి సంబంధించిన శాలరీ బిల్స్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే బిల్స్ సబ్మిట్ చేయండి. తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఆగస్టు మంత్కి సంబంధించి పే స్లిప్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది స్క్రీన్లో మనం చూడొచ్చు. అలాగే ఎవరైతే వాళ్ళ పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నిధి పోర్టల్లోకి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వన్ టైం పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి మీ ఆగస్ట్ మంత్కు సంబంధించిన శాలరీ స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. శనివారం విజయవాడలో ఆ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించిన అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసి దాదాపు 480 మంది ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ పేరుతో ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. 480 మంది ఉద్యోగులను తిరిగి ఒరిజినల్ పోస్టింగ్లో పనిచేసే అవకాశాన్ని కల్పించాలి. ప్రాంతీయ కార్యాలయాలు వ్యవస్థ రద్దు చేయాలి. వైకాపా ప్రభుత్వంలో పలువురు అధికారులు పన్ను ఎగవేతదారులకు సహకరించినందున ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం జరిగింది. ఐఏఎస్ పోస్టుల్లో నాన్ ఐఏఎస్ను కూర్చోబెట్టి నిబంధనలు అతిక్రమించారు. కొత్త కమిషనర్ వచ్చిన అనంతరమే ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరుతూ సమావేశంలో తీర్మానించాం అని సూర్యనారాయణ గారు వెల్లడించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా 2025 మార్చి 31 లోపు పదవీ విరమణ చేస్తుంటే వారికి సాధారణ బదిలీలు చేయబోమని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనం కోసం తప్ప ఇతర పరిస్థితుల్లో అలాంటి ఉద్యోగులెవరికీ బదిలీలు ఉండవని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. బదిలీలను పాత జిల్లా స్థాయిలోనే నిర్వహించనున్నారు. దీనికి అర్హత ఉన్న ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27 లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. బదిలీలను నిర్వహించే విభాగాలు 28న దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుంటాయి. 29 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఆదేశాలు ఇస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ను ఈ నెల 30 నుంచి వినతులు సమర్పించవచ్చు. మ్యూచువల్, స్పౌస్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారికి పాత జిల్లా స్థాయిలో బదిలీలకు అవకాశం కల్పించారు. ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ బదిలీల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని, అంతర జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. పని సర్దుబాటుపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలాజీ గారు, వెంకట సత్యనారాయణ గారు వెల్లడించారు. మండల స్థాయిలో సర్దుబాటు పూర్తి చేసిన తర్వాత డివిజనల్ స్థాయిలో ఉపాధ్యాయుల అనుమతితో జరపాలి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పని సర్దుబాటు నిబంధనలను సవరించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు హృదయరాజు గారు, చిరంజీవి గారు కోరారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉపాధ్యాయుల పని సర్దుబాటులో పురపాలక ఉపాధ్యాయులను అదే పాఠశాలకు కేటాయించాలని పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య నోబుల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పురపాలక టీచర్లను ఇతర యాజమాన్యాల్లోని బడులకు పంపిస్తున్నారని ఇటీవల విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని వెల్లడించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగుల ఆరోగ్య పథకం నుంచి ఆర్టీసీ ఉద్యోగుల్ని మినహాయించి ఏపీఎస్ ఆర్టీసీలోని పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని ఆ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు భాజపా వారధి కార్యక్రమంలో వినతి ఇచ్చారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించింది. భాజపా శాసనపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు వినతులు స్వీకరించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
మెగా సమావేశాన్ని నవంబర్లో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫెయిర్, క్రీడా పోటీలు నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు అవసరమైన కిట్లు అందించాలని సూచించారు. పాఠశాల విద్యపై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉపాధ్యాయ ఉద్యోగులకు సేవా పుస్తకం, సర్వీస్ బుక్ అత్యంత ముఖ్యమైనది. అది కాస్త ఎక్కడైనా పోతే ఏం చేయాలి? ముందు జాగ్రత్తగా సేవా పుస్తకాన్ని ఉద్యోగులు తమ వద్ద ఉంచుకోవచ్చా? నకలు, డూప్లికేట్ ఎలా సిద్ధం చేసుకోవాలి? తదితర విషయాలు మీకోసం. ఉపాధ్యాయులు నకలు సేవా పుస్తకం తయారు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 216ను 1964 ఏప్రిల్ 22న జారీ చేసింది. ఒరిజినల్ సేవా పుస్తకంలో నమోదైన విషయాలన్నీ నకలు సేవా పుస్తకంలో స్పష్టంగా రాయాలి. ఉద్యోగి పనిచేసే కార్యాలయాధికారి నకలు సేవా పుస్తకంలో ఎప్పటికప్పుడు ధృవీకరణ చేయించుకోవాలి. ఈ బాధ్యత ఉద్యోగులదే. ఒరిజినల్ సేవా పుస్తకాన్ని ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంచాలి. కార్యాలయ అధిపతి స్వాధీనంలో ఉండగా సేవా పుస్తకం కాలిపోయినా, ఎక్కడైనా పోయినా డూప్లికేట్ సేవా పుస్తకం సహాయంతో తిరిగి నూతన పుస్తకం తయారు చేస్తారు. శాఖాధిపతి అనుమతిలో నియమాధికారం కానీ లేక అతడి ఆదేశాలతో ఇతర అధీకృత అధికారి కానీ కొత్త సేవా పుస్తకాన్ని తయారు చేస్తారు. ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అనుమతితో డిఈఓ నూతన సేవా పుస్తకాన్ని పునర్నిర్మిస్తారు. డిఈఓ ఆదేశిస్తే ఎంఈఓ ఉన్నత పాఠశాల హెచ్ఎంలు కూడా తయారు చేయవచ్చు. తన నియంత్రణలో పనిచేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కార్యాలయాధిపతి ముందుగా నోటీసు జారీ చేసి ఏడాదిలో ఒకసారి ఒరిజినల్ సేవా పుస్తకాన్ని వారికి చూపించాలని ప్రభుత్వం 152 జీవోను 1969 మే 20న జారీ చేసింది. ఇలా చూపించిన తదుపరి కార్యాలయ అధికారి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరన ధృవీకరణ పత్రాన్ని రూపొందించి పై అధికారికి పంపాలి. ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం తమ ఒరిజినల్ సేవా పుస్తకంలో సంతకం చేయడం మర్చిపోవద్దు. అందులో పొందుపరిచిన అంశాలను ధృవీకరించాలని విధిగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగి విదేశీ పర్యటనలో ఉంటే ఆడిట్ అధికారులు సేవా పుస్తకంలో అవసరమైన నమోదులు చేసిన తర్వాతే ఉద్యోగి సంతకం చేయాలి. వార్షిక ధృవీకరణలు చేయనట్లయితే సేవా కాలంలోనే పదవీ విరమణ పెన్షన్ తదితర విషయాల్లోనూ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నకలు సేవా పుస్తకాన్ని తయారు చేసుకునే వరకు ఒరిజినల్ను జెరాక్స్ తీయించి భద్రం చేసుకోవాలి. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలో పనిచేసే గెజిట్ అధికారి నుంచి అటెండర్ వరకు వర్తిస్తాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ ఆగస్ట్ మంత్కి సంబంధించిన శాలరీ బిల్స్ సబ్మిట్ చేయడానికి మనకి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ప్లీజ్ మీరు మీ శాలరీ బిల్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఆ బిల్స్ అన్నింటినీ సబ్మిట్ చేసుకోండి. ఈరోజే ఆఖరి రోజు. ఇలాంటి తాజా సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.